100% గడచిన ప్రభుత్వం పేర్చిపోయినంత చెత్త భూమి మీదనే కాదు భూమిలో కూడా వేసిపోయారు. అది కూడా తవ్వి లేకపోతే అక్కడ వర్షం పడితే అది కలుషితం అయిపోయి ఆ నీరు మీ పొలాల్లోకి వచ్చి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిరోజు మీరు ఒక్కసారి చూస్తే 7,527 టన్నులు పట్టణాల్లో, 1,430 టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో, 9,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా 153 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. 114 టన్నులు తీసేశాం. మిగిలింది కూడా 100% జూన్కంతా తీస్తాం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తున్నాం. పట్టణాల్లో 97% చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఇంకా పెంచుతున్నాం. తొందరలోనే మొత్తం రాష్ట్రమంతా 100% చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, లోకల్ బాడీస్ తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఈ చెత్త తీసి ఎక్కడ వేయాలని 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా అక్టోబర్కి పనిచేస్తాయి. ఇంకొక పక్క ఎప్పుడు కూడా ఏది కూడా వేస్ట్ కాదు, దాన్ని ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలన్నా ముందుకు పోతున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని, పేపర్లకు వచ్చేవాళ్ళు కొంతమంది పాత వస్తువుల కోసం వచ్చేవాళ్ళు, పాత వస్తువులు తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు. పాత వస్తువులు ఇంట్లోనే ఉన్నాయి, లేకపోతే పొలాల్లో వేస్తున్నారు. ఆ పొలాల్లో వేస్తే అది ఇంకకుండా, పొలంలో కలవకుండా కాలుష్యం పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే స్వచ్ఛ రథాలు పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఉండే చెత్త మీరిస్తే సర్క్యులర్ ఎకానమీ మనకు వచ్చే చెత్త, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ ఏదైనా సరే మీరు ఇస్తే అవన్నీ తీసుకొని మీకు అక్కడి నుంచి నిత్యావసర వస్తువులు రేటు కట్టి మీకు ఇస్తున్నాం. అంటే ఏది కూడా వేస్ట్ కాదు, వృధా కాదు, అందులో నుంచి తీసే పరిస్థితికి వచ్చాం. ODF ప్లస్ గ్రామాలుగా చేస్తున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. ఒకప్పుడు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్డు లేకపోతే ఉదయం బయట సూర్యోదయం కాకమునిపే ఆ రోడ్డు పక్కనో ఎక్కడనో మరుగుదొడ్డి పోయే పరిస్థితి, రోడ్లే మరుగుదొడ్లైన పరిస్థితి. ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం, మరుగుదొడ్లు కట్టాం. దీన్ని గట్టిగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా డిపార్ట్మెంట్కి మాట చెప్పాను, ఎక్కడన్నా లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేసి 100% మరుగుదొడ్లన్నీ కూడా మళ్ళీ లేని వారికి ఇచ్చి అందరిలో కల్చర్ తీసుకురావాలి. బయట పోయినప్పుడు కూడా ఒక మంచి స్టాండర్డ్స్ లో మరుగుదొడ్లు పెట్టాలి. ఎక్కడ బయట మరుగుదొడ్డికి పోకుండా తగిన వస్తువులు కల్పించాలని కూడా పెట్టాం. మీ ఇంట్లో ఉండే చెత్త నేను ఒకటి అడుగుతున్నా, కిచెన్ గార్డెన్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఒకటే చేయాలి, ఇంట్లో ఉండే చెత్తను పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేయాలి. చెప్పినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు కూడా అనుకుంటారు ఈ ముఖ్యమంత్రి చేదస్తం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడని, చెత్త గురించి ఆయనకి ఎందుకు అనుకుంటున్నారు. ఆ చెత్తే మనకు సమస్య, మన ఆరోగ్యానికి సమస్య. అందుకే నేను చేసే పని మీలో చైతన్యం తీసుకొస్తాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం. మీకు కావలసిన ఎక్విప్మెంట్ ఇస్తాం. ఏమేం చేస్తే బాగుపడతామో అలాంటి నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు ఒక పక్క చూస్తే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ఏడాది డిసెంబర్ కంతా దగ్గర
దగ్గర మీరు చూస్తే 7,14,000 కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 సోక్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్ పెడతాం. మ్యాజిక్ డ్రైన్ ఇటీవల డిప్యూటీ సీఎం ఆలోచించి తక్కువ ఖర్చుతో ముందు మ్యాజిక్ డ్రైన్ చేద్దాం, దానివల్ల ఉపయోగం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, అది కూడా చేస్తాం. 13 నగరాల్లో స్వీపింగ్ యంత్రాలు పెడుతున్నాం, టెండర్లు పిలిచాం. ఇంకో పక్కన మీరు చూస్తే చెత్తంతా కూడా పవర్గా కన్వర్ట్ చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. దగ్గర 8 పెట్టి ఇప్పటికి 2 అప్పుడు పెట్టినట్టే వచ్చాయి, కడవన్నీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇంకొక 6 ఇస్తున్నాం, మొత్తం 8 వస్తాయి. ఇది వస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోతాం. ఇంకో పక్కన ఈరోజు గ్రీన్ కవర్ కూడా అంటే పచ్చదనం 31.33% ఉంది. 2030కి 37% చేయాలని, 2047కి 50% రావాలని. ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది. పొలాల్లో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు తప్ప వేరే చెట్లు పెట్టే పరిస్థితి ఉండదు. గ్రామాల్లో పెట్టాలి, పట్టణాల్లో పెట్టాలి, రోడ్డు పక్కన పెట్టాలి. దీన్నంతా కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలిగితే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నాం. మీ ఇంట్లో కలెక్ట్ చేసేటన్ని ఏదైనా కావచ్చు, ఒక ప్లాస్టిక్ కావచ్చు, ఒక ఇనుము కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే మనకు కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్లో హజార్డ్ వేస్ట్ కూడా ఉంటుంది. అలాంటివన్నీ కూడా తీసుకొని మళ్ళా రీసైక్లింగ్ పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరందరూ చూశారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట వేశాం. నాకే అనుమానం ఉండేది, ఈ రోజు నేను చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన కార్యక్రమం కూడా మీకు అంతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూశారు, తల్లికి వందనం, దీపం, స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి నెల పేదల సేవలో 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000